ఒకసారి అరుణాచలం ఆలయ ప్రాంగణంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో యాదృచ్ఛికంగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధిలో అరుణాచలేశ్వరునికి పెట్టేటువంటి పటిక బెల్లం మీద పడింది. ఆ పిల్లలిద్దరూ కూడా ఆ పటిక బెల్లాన్ని ఎవరూ లేనప్పుడు కాస్త తీసుకొని తినడం ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో ఒకడు తీసుకునే సమయంలో "ఒరేయ్! ఎవరన్నా చూస్తున్నారేమో చూడరా" అని ఇంకొకడితో అన్నాడు. రెండో వాడు అటు ఇటు చూసి "అరే! ఎవడూ చూడట్లే గాని, ఎదురుగా ఉన్నటువంటి అరుణాచలుడు ఇంతేసి గుడ్లేసుకొని చూస్తున్నాడురా" అన్నాడు. ఇద్దరూ గూడా అరుణాచలుని ఎదురుగా నిలబడి, "మా దొంగతనం బయటపడకుండా చూచే బాధ్యత నీదే. అందుకు ఈ పటిక బెల్లంలో మూడో వంతు నీకిస్తాము. ముగ్గురం సమానంగా తీసుకుందాం. ఇది మన ఒడంబడిక అంటే అగ్రిమెంటు" అన్నారు. అలా ప్రతిరోజు గూడా వారు పటిక బెల్లం దొంగతనం జేయడము, ఒక వంతు పటిక బెల్లం అరుణాచలునికి పెట్టడము జరుగుతూ ఉన్నది. ఆశ్చర్యకరంగా అరుణాచలేశ్వరుని ముందు పెడుతున్నటువంటి పటిక బెల్లం, పెట్టాల్సినటువంటి పటిక బెల్లం మాయమవుతూ ఉన్నది. ఓ రోజు ఆలయ పూజారి చూశాడు, దీన్ని గమనించినాడు. గమనించి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించినాడు. వీరిద్దరూ కూడా 8 ఏళ్ల పసిబాలురు. వీరిని ఎలా శిక్షించాలి అని ఆ యొక్క అధికారి ఆలోచించి, "అరే పిల్లలు, మీరిద్దరు కూడా అంతరాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి. ఇదే మీకు శిక్ష" అన్నాడు పూజారి. పిల్లలిద్దరూ కూడా ప్రదక్షిణలు చేయడం ప్రారంభించినారు. ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పసిపిల్లల ముద్దు ముద్దు అడుగులు ప్రదక్షిణలను ముచ్చటంగా చూస్తూ ఉన్నారు. ఇంతలో పూజారికి, అధికారికి ఒక్కసారిగా త్రొల్లిపడేటువంటి సంఘటన జరిగింది. పిల్లల మధ్య నుంచి మరొక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. ఇద్దరి పిల్లలతో పాటు మూడవ పిల్లవాడు కూడా ప్రదక్షిణలు చేయడం చూసినారు. మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు, మళ్ళీ మాయమవుతున్నాడు, మాటి మాటికి కనబడుతున్నాడు. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి ఆ మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు. అద్భుతం! మూడవ పిల్లవాడు కాంతి రేఖగా మారి గర్భాలయంలోకి వెళ్లి శివలింగంలో మాయమైపోయాడు. అరుణాచలేశ్వరుడు దొంగ పట్టిక బెల్లం మూడవ వంతు తిన్నాడు గదా! అందుకని అరుణాచలేశ్వరుడు గూడా వారితో ప్రదక్షిణ చేస్తున్నాడనమాట. ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ "అసలేం జరిగింది చెప్పండ్రా" అని ఆర్తిగా అడిగాడు. పిల్లలు "అయ్యా! మేము ఇలా దొంగతనం చేసేటప్పుడు అరుణాచలేశ్వరుడు చూస్తున్నామని నీకు కూడా ఒక వాటా ఇస్తాం. మా దొంగతనం బయటపడకుండా చూడవయ్యా" అని చెప్పినారు. అంటే అది విని ఆశ్చర్యపోయాడు. ఆనందంలో కూడా మునిగిపోయారు. సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు వారితో వాటా పంచుకున్నందుకు శిక్ష అనుభవించాడన్నమాట. ఆలయంలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అంతేకాదు నిష్కల్మషమైనటువంటి ప్రేమతో, నిష్కల్మషమైనటువంటి భక్తితో, నిర్మల భక్తితో ఈశ్వరుణ్ణి పూజిస్తే ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడేగా ఎప్పుడూ బందీ అవుతాడు. భగవంతుడు ఎప్పటికైనా నిశ్చలమైన భక్తి కావాలి. తన ఉనికిని ఎవడైతే గమనిస్తాడో, ఎవడు ఈశ్వరుని యొక్క ఉనికిని నిజంగా నమ్ముతాడో, విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడని ఎవడు నమ్ముతాడో, విగ్రహంలో ఈశ్వరుణ్ణి కాకుండా ఈశ్వరుణ్ణే ఎవడు విగ్రహ రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి కాకుండా విగ్రహంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఎవడు చూస్తాడో వాడు ఖచ్చితంగా తరిస్తాడు అని మనకి ఒక ఘటన ద్వారా తెలుస్తూనే ఉంది కదా. అంతేకాదు అరుణాచలుడు కాంతి రూపంలో ఉంటాడని అది అగ్నిలింగం అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొండపైన కూడా అరుణాచలుడు కాంతి రూపంలోనే, కాంతి స్తంభం రూపంలోనే భక్తులను అనుగ్రహించినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రమద యొక్క జీవితంలో కూడా అంతే కదా. వారు శరీరం విడిచినప్పుడు దివ్య కాంతి రూపంలోనే అరుణాచలంలో ఐక్యమయ్యారు కాబట్టి అంతటి గొప్పది అరుణాచల క్షేత్రము. ఈశ్వర మహిమ ప్రధానంగా ఈశ్వరుని యొక్క ఉనికిని నమ్మడం ప్రధానము. ఈశ్వరుడు ఉన్నావని నమ్మితే ఖచ్చితంగా ఆ విగ్రహం నిన్ను రక్షించి తీరుతుంది అని మనకి ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. అరుణాచల శివ స్వస్తి.